హాయ్ గాయ్స్, అందరు ఎట్లున్నాడు? నేను సూపర్ ఉన్నా. సో మామ, నా దృష్టిలో నేను ఏం చెప్పాలంటే, అందరికన్నా లక్కీయెస్ట్ పర్సన్ ఎవరంటే సరదాగా రోజువారీ పనులు చేసుకుంటా ఎక్కువ ప్రెజర్స్ లేకుండా ఉంటా చూసినా వాడ దృష్టిలో. కాకపోతే ఏమన్నంటే ఖచ్చితంగా ఎవరైతే జాబులు చేస్తుండ్రో, స్పెషల్గా ఈ కార్పొరేట్ సెక్టర్లో కానీ, ఐటీలో కానీ, మార్కెట్ సెక్టర్లో ఉన్నవాళ్ళు అండ్ ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఖచ్చితంగా సంవత్సరంలో కనీసం ఒకసారి 2 సార్లు టూర్కి వెళ్ళండి. కొందరు ఎట్లా ఫీల్ అవుతారు అంటే, ఎంత సంపాదిస్తారు, ఎన్ని పైసలు ఉన్నా సరే టూర్ అంటే ఎట్లా ఫీల్ అవుతారంటే, పైసలు అనేది వేస్ట్, అదొక మనీ వేస్ట్ పైస అన్నాడు. మనం తిండికి ఎన్నో ఖర్చు పెడతాం, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతాం. టూర్ కూడా పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకుని విత్ లిమిటెడ్ బడ్జెట్తోనే మంచిగా వెళ్ళి రావచ్చు. ఎందుకంటే కొడుకులు పెట్టే టార్చర్లకి, మనకు ఉండే డైలీ లైఫ్ ప్రెజర్స్కి అండ్ దాంతోపాటు మన పైన ఊరికి మన మీద ఎక్కేదానికి ఆ ప్రెజర్ని తట్టుకోవాలంటే ఇయర్ మొత్తం వాళ్ళు చేస్తూనే ఉంటే పిచ్చోని వెళ్ళిపోతాం, లాస్ట్కి ఆ డిప్రెషన్కి వెళ్ళిపోతాం. టూర్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనీ వేస్ట్ పాస్ అనేది కానే కాదు. ఆ ఇచ్చే చిన్న చిన్న మెమరీస్, మన కొలీగ్స్తో కానీ మన ఫ్రెండ్స్తో వెళ్ళేటటువంటి ఆ చిన్న చిన్న మూమెంట్స్ అవుతుంటాయో, మన లైఫ్లో మనం ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ ఉంటే చూసినాం, అలాంటి మూమెంట్స్ నుంచి కూడా, లైక్ నీకు ఒక సూసైడ్ లాంటి థాట్ వచ్చినా కూడా అలాంటి మూమెంట్స్ నుంచి బయటకి పడేసినటువంటి మెమరీస్ నీకు ఎన్నో, ఆ చిన్న చిన్న టూర్స్ కానీ, ఫ్రెండ్స్తో పెట్టే ఆ ముచ్చట్లు కానీ, ఆ చూసినప్పుడు వచ్చేటటువంటి హ్యాపీనెస్ పిక్స్ చూసినప్పుడు కానీ, అవన్నీ గుర్తొచ్చినప్పుడు వచ్చే హ్యాపీనెస్ అనేది నీ మెంటల్ ప్రెజర్ తగ్గిస్తుంది. అండ్ వన్స్ నువ్వు 6 months ఒకసారి వెళ్ళొచ్చావంటే, చిన్న పెద్ద ట్రిప్కి వెళ్ళొచ్చావంటే, నీకు నెక్స్ట్ 6 monthsకి 1 year అయిపోయి ఎనర్జీ అనేది ఒక చిన్న టూర్ నీకు ఇచ్చేస్తుంది, నీకు కంఫర్టబుల్ పర్సన్స్ నువ్వు వెళ్తే. సో అందుకని ఎవరు కూడా టూర్స్ అనగానే మనీ వేస్ట్ ప్రాసెస్ అనే దాన్ని పక్కన పెట్టి, ఆ టూర్ అనే దాని ప్రాసెస్ని మనీ వేస్ట్ ప్రాసెస్ చూడకుండా దాన్ని ఒక లైఫ్లో బెస్ట్ మెమరీస్ చూసుకుని అలవర్చుకుంటే అలాంటి వాళ్ళ లైఫే జీవితం చాలా సాఫీగా ఉంటుంది అని నేను గట్టి నమ్ముతా. ఎందుకంటే నేను కూడా దాన్ని ఫాలో అయ్యేది కాబట్టి నాకు ఎంతో రిలీఫ్ వస్తే ఒకసారి నేను మొత్తం ప్రేయర్ మొత్తం నా బ్రెయిన్ చెల్లిపాడు అయిపోతే ఒకసారి టూర్కి వేస్తాయి. సో వన్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. సో అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ మీ జర్నీ ఎలా ఉందో అండ్ మీ మెంటల్ హెల్త్ ఎట్లా ఉందో ఒకసారి వెళ్ళొచ్చిన తర్వాత నాకు కింద కామెంట్ తెలపండి, అప్పుడు నేను మాట్లాడతాను. అప్పుడు భారత్ మాతాకి జై, జై శ్రీకృష్ణ, జై హింద్.